వెల్కమ్ టు మై ఛానల్ అండి. గ్రేప్స్ చూస్తున్నారు కదా, వైట్ గ్రేప్స్లే అనుకున్నామండి. కానీ ఇవి కొన్ని వదిలేసాను, ఇంకా నేను కోయలేక. ఇప్పుడు చక్కగా పండుతున్నాయండి. చూసారు కదా, పక్షులు అయితే చక్కగా ఏదైతే పండిందో అది చక్కగా పొడుచుకొని తినేస్తున్నాయి. మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతాయి కదండి, బ్లాక్ కాకుండా ఒకలాంటి వంకాయ కలర్లో ఉంటాయి, ఆ గ్రేప్స్ అండి. చాలా బాగున్నాయి, క్రీమే బాగున్నాయిలే టేస్ట్ అనుకున్నాము, ఇవి ఇంకా జ్యూసీగా బాగున్నాయండి. చూస్తున్నారు కదా, చక్కగా అన్నీ కలర్ఫుల్గా వచ్చాయండి. చూడ్డానికైతే చాలా బాగుంది. ఏంటి అన్ని గ్రేప్సే చూపిస్తున్నారు, దీనికి ఆకులు లేవని మీకు డౌట్ రావచ్చండి. ఆకులని నేను నిన్న కట్ చేశాను, ఏదో తెగుల్లాగా వచ్చిందండి ఆకుల కింద. ఏమంటారు, ఎల్లో పౌడర్ లాగా వచ్చిందండి. అది చెట్టంతా పాకితే బాగోదు కదా అనేసి నేను అన్ని తీగలన్నీ కట్ చేశానండి. ఇంక ఇవి ఒక 4 days 5 daysలో తీసేస్తాం కదా, ఈ లోపు మరి చెట్టు అంతా పాడైపోతుందేమో ఆ తెగులకనేసి మొత్తం అన్నీ కట్ చేశానండి. ఓన్లీ గ్రేప్స్ తోటి చాలా బాగుందండి. సరేనా, హ్యాపీనెస్ మీతో కూడా పంచుకుందామనేసి వీడియో చేస్తున్నానండి. మొత్తానికి ఇది క్రీమ్ అయితే కాదండి, కన్ఫ్యూజ్ చేసి మొత్తానికి ఇది ఒకలాంటి వంకాయ కర్రల్లో వచ్చాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.